ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మన తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. దేనిపైన? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పైన. అంటే కొన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు అని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన? ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేయొచ్చు, తెలుగుదేశం పార్టీ మీద కూడా వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అంటే ఒకే ఒక అంశం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది తెలంగాణకి శాపం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తప్పు. తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయండి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శ చేయండి, అది అందులో ఎటువంటి సందేహం లేదు, తప్పు లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర వాళ్ళకి లింక్ పెట్టద్దు. అంటే ఇప్పుడు పాలమూరు గోదావరి నదీ జలాల పైన మనకు వచ్చే వాటా వస్తలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ప్రజెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అధికారం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారని నిన్న కేసీఆర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? మీరు అసెంబ్లీకి వెళ్ళొచ్చు, మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఆంధ్ర వాళ్ళు కూడా మీకు ఓట్లేసి గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో ఉన్న ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసారు, ఓట్లేశారు. ఇక్కడ ఖమ్మం, మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి ఎగ్నిస్ట్ గా ఓట్లేశారు. కాబట్టి ఆంధ్ర ప్రాంతం అంశాల మీద పక్కన పెట్టి మీకు ఆల్రెడీ ఆ గౌరవం, విలువ, వాల్యూ ఉంది. కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి అన్ని అంశాల మీద గవర్నమెంట్ని ప్రశ్నించండి. గవర్నమెంట్ కనుక మీ ప్రశ్నలు సరిగ్గా వినకపోయినా, మీకు సమయం ఇవ్వకపోయినా స్పీకర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ స్పీకర్ గారు కూడా మీ మాటలు వినకపోతే మీరు వెళ్ళి గవర్నర్ గారు కూడా పిఆర్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాలమూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోకి వెళ్ళి అతనే స్వయంగా బహిరంగ సభలు నిర్వహించి ఆ సమస్య పైన మాట్లాడతానని నిన్న కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? మాట్లాడచ్చు, వెళ్ళొచ్చు. అంటే ప్రజల నుండి ఎటువంటి ఆదరణ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత పాజిటివ్ వచ్చింది. సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన కాంచి కేసీఆర్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంది వాతావరణం. సో గ్రామాల్లో కొంచెం బీఆర్ఎస్ పార్టీకి పట్టు వచ్చింది. సో మనం ఇప్పుడు ఇలాంటి టైంలో మన పార్టీని లిఫ్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాము. ఏవైతే ప్రజా సమస్యల మీద ఉన్నాయో ఆ ప్రజా సమస్యల మీద పోరాడదాము అని కేసీఆర్ గారు ప్రిపేర్ అయినారు. కేసీఆర్ గారు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. కానీ అన్నిటికంటే అంశం ఏంటంటే అసెంబ్లీకి కూడా వెళ్ళాలి. కేవలం పబ్లిక్ లో కాకుండా అసెంబ్లీకి కూడా వెళ్ళి మాట్లాడగలిగితే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. కేవలం బయట ప్రెస్ మీట్ లో మాట్లాడి వదిలేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మైనస్ అవుతుంది. అదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు 2 సంవత్సరాల దాకా మేము ఓపిక పట్టుకొని ఉన్నాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఇప్పటి నుండి ఎటువంటి మార్పులు కానీ చర్యలు కానీ తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఒక పాజిటివ్ అంటే కేసీఆర్ రాగానే ఒక పార్టీకి ఎవరైనా పార్టీ ఫౌండర్, అధ్యక్షులు, పార్టీని 30 ఏళ్ళు నడిపించిన వ్యక్తి ఒక 2 సంవత్సరాలు ఆగిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీకి ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సవం మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఫస్ట్ రిజల్ట్లోనేమో కొన్ని జిల్లాలు, సెకండ్ విడతలోనే 9 జిల్లాలు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి దగ్గర వచ్చాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో బలపడుతుంది. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో బలపడుతుందో ఖచ్చితంగా ఇలాంటి టైంలో కేసీఆర్ గారు పబ్లిక్ లోకి వెళ్తే ఆ వైబ్ అనేది పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. రేపు జడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిలో కూడా పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పార్టీ క్యాడర్ ఉత్సాహపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ బలపడడం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? అంటే ప్రజలలో ఆదరణ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని అనుకున్నా. కేసీఆర్ బయట వచ్చింది కదా, దీంతో కేసీఆర్ గారికి కేవలం తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తులే ఆదరిస్తారు అనుకుంటే అది రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు ఆలోచించే విధానం. ఆంధ్ర ప్రాంతం చెందిన చాలా మంది ఓటింగ్ శాతం జూబ్లీస్ ఎన్నికల్లో మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని చూసి ఎన్ని ఓట్లు పడ్డాయో ఒకసారి లెక్కేసి తెలుస్తుంది. అందరినీ కేసీఆర్ గారు కలుపుకొని పోతేనే బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న ఆయన మాట్లాడే ప్రాంతీయ విద్వేషాలు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఓటింగ్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్నిస్ట్ గా వేసే అవకాశం ఉంటుంది. ఆ అంశాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద పోరాడండి, కాంగ్రెస్ పార్టీ మీద పోరాడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద పోరాడండి, బీజేపీ పార్టీ మీద పోరాడండి, చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడండి, తెలుగుదేశం పార్టీ మీద కూడా మీరు పోరాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆంధ్ర ప్రాంతాల అంశం మీద తీసుకొచ్చి వాళ్ళ ఆవేదన గురయ్యేలాగా వాళ్ళ బాధ కలిగే విధంగా మాట్లాడితే మాత్రం వీళ్ళు ఓట్లు అగ్నిస్ట్ గా వేసే అవకాశాలు ఉంటాయి. అది బీఆర్ఎస్ పార్టీకే నష్టం.
కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలను ఒక వేలం పాటలాగా ప్రజలకు ఇచ్చి బోర్ల పడేసి వాళ్ళను గెలవడం అనేది జరిగిందని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానం చేశారు. దీనిపై మీ అభిప్రాయం? అంటే ప్రధానంగా మొన్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో ఓటింగ్ రావడానికి కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశమే. నేను అప్పుడు కూడా ఇక్కడే చెప్పా, బీసీ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా కాంగ్రెస్ కి అగ్నిస్ట్ గా బీఆర్ఎస్ పార్టీ పడే అవకాశం ఉంటుంది. ఇది సైలెంట్ గా అటు ఓట్లుగా కన్వర్ట్ అయ్యి తిప్పుతుంది. సో మనకి ఆ రోజు జీవో నెంబర్ ఒకసారి 9 ఇచ్చారు, ఇంకోసారి జీవో నెంబర్ ఇంకోటి ఇచ్చారు. సో చివరికి రేపు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. సో అలా కరెక్ట్ కాదు. ఒకసారి ఒక గవర్నమెంట్ ఒక రిజర్వేషన్ అమలు చేస్తాను అనుకుంటే దాన్ని అమలు చేసి ఆ ఫలాలు పబ్లిక్ అందే అంతవరకు కూడా గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది. అలా ఇస్తేనే వాటిలో రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా రిజర్వేషన్ అంశాన్ని ఒక తీసుకొచ్చి ఓట్ బ్యాంకింగ్ తీసుకొచ్చి ఎప్పుడైతే చివరికి హ్యాండ్ ఇచ్చారో అది బీఆర్ఎస్ కనెక్ట్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక విషయం చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ కూడా సర్పంచ్ ఎన్నికలు ఈ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను అంతకు ముందే చెప్పాను. సో అంటే ఈ రిజర్వేషన్ అంశం గ్రామాల్లో అలా తిప్పుతుందని చెప్పాను. సో అదే రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అదే విధంగా మిగతా అమౌంట్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల టైంలో ఇప్పుడు పెళ్లిలో ఆపండి అని చెప్పి ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పారు. అది మాటల వరకే ఉంది మాత్రం, కానీ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అనేది కాలేదు. అదేవిధంగా పింఛన్లు కూడా ఈ నెల ఆగండి, నెక్స్ట్ నెలలో 4,000 వేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. బట్ జరగలేదు, ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దీనిపై అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు అనుకుంటున్నారు. అంటే కొన్ని విషయాలు మాత్రం నెరవేరలేదు. ఇలా నెరవేరినప్పుడు ప్రతిపక్ష పార్టీ బలంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి. అప్పుడు అందరికీ తెలుస్తుంది. అసెంబ్లీలో స్పీకర్ ఉంటారు, చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అసెంబ్లీని గవర్నర్ గారు వాచ్ చేస్తారు, గవర్నర్ గారు కూడా ముఖ్యమంత్రిని అడుగుతారు. సో అసెంబ్లీకి వెళ్ళి ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశారు, ఏమి అమలు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేస్తారు అన్న విషయం చాలా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? ప్రభుత్వం అంటే పరిపాలించమని, ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల తరపున ప్రభుత్వం చేయకపోతే ప్రశ్నించమని. మీరు ఆ అంశాన్ని పక్కన వదిలేయడం వల్ల ఇదంతా కూడా వంచలేదు. సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కరెక్ట్గా ప్రతిపక్ష పార్టీ బలంగా వ్యవహరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ మిగతా అంతా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు మన గురుకుల పాఠశాలలో 130 పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ లోనే పిల్లల్నే పట్టించుకోనోడు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. దీనిపై మీ స్పందన? అంటే అలా జరగడానికి గల కారణాలు అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యమేనా? అంటే నేను కొన్ని వీడియోలు చూశాను. నేను గురుకుల పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ అవి ఎందుకు జరిగాయో ఏంటో తెలియట్లేదు. సో వాటి మీద ఖచ్చితంగా ఎంతమంది ఎందుకు చనిపోయారు, దీని కారణాలు ఏంటనేది ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తిగా వదిలేయకూడదు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద పోరాటం చేయలేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు కొన్ని కారణాలు. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా గవర్నర్ గారికి దీన్ని రిప్రజెంట్ చేయాలి. సో ఈ అంశాల మీద ఎంక్వైరీ గవర్నమెంట్ కండక్ట్ చేయండి. గవర్నమెంట్ కండక్ట్ చేయదు, సో మీ చేత కండక్ట్ చేయని చెప్తే అప్పుడు గవర్నరే ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. సో అప్పుడు ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ప్రతిపక్షం కేవలం అధికారం కోసం అంటే పూర్తిగా ప్రజలకు వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు మనం దిగుదామని అనుకుంటారు. ఈ లోపు ప్రజలకు నష్టం జరిగిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్. మీకు చాలా రాష్ట్రాలు జరుగుతుంది. పూర్తిగా ప్రజలకు నష్టం కలిగిన తర్వాత వస్తే ఆ వాతావరణం వైపు వేరేలా ఉంటుంది ఖచ్చితంగా అని అనుకుంటారు. కానీ ఇక్కడ నష్టం జరిగిపోయిన ప్రతిపక్షం పార్టీ రావడం అనేది అది పొలిటికల్ గా కేవలం అధికారం కోసం మాత్రమే ప్రయత్నం చేసే పార్టీగా మిగిలిపోద్ది అన్నమాట. అలా చేయకూడదు. ఎప్పుడు అన్యాయం జరిగిన వెంటనే ప్రతిపక్ష పార్టీ రావాలి. అదేవిధంగా పేద విద్యార్థుల విషయంలో ఫీజు రాయితీలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరగలేదు. దీనిపై మీ అభిప్రాయం? అంటే ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా కూడా? ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా మంది రెగ్యులర్ గా ఆర్ కృష్ణ గారు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, రెగ్యులర్ గా ఫైట్ చేస్తున్నారు. ఎంతైనా డబ్బులు లేవు అన్న వర్షంలోనే తీసుకొస్తున్నారు. ఎప్పుడు డబ్బులు లేవు అంటే విద్యార్థి స్కాలర్షిప్ కి డబ్బులు లేకపోతే మన బీసీ గురుకుల పాఠశాలకి ఫీజు డబ్బులు లేకపోతే వాళ్ళకి ఈ వసతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.